ఎన్నో సంవత్సరాలుగా స్వామి గురించి తెలిసిన వారైనా లేదా ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్న వారైనా ఎవరికైనా స్వామి చెప్పినవి విన్నప్పుడు, చేసినవి చూసినప్పుడు మనము అలాగే ఉండాలి, అలాగే చెయ్యాలి అనిపిస్తుంది. అదే మన జీవిత లక్ష్యమని దృఢంగా ఆ క్షణంలోనే నిర్ణయించుకుంటాం. కానీ కొద్ది నిమిషాలకో కొన్ని రోజులకో ఆ ఆలోచన, ఆ సంకల్పం బలహీనపడి కొన్నాళ్లకి దాన్ని పూర్తిగా మర్చిపోతాం. మళ్ళీ వింటాం, మళ్ళీ అనుకుంటాం, మళ్ళీ మర్చిపోతాం. ఇలా జరుగుతూనే ఉంటుంది. కానీ చాలా కొద్దిమంది మాత్రమే ఆ సంకల్పాన్ని దృఢపరుచుకుని వారి జీవితాలను స్వామి చెప్పింది చేయటానికే అంకితం చేస్తారు. అలాంటి ఉన్నత భావాలు కలిగి ఆచరిస్తున్న బహు కొద్దిమందిలో ఒకరు శ్రీ సత్యసాయి విద్యా సంస్థలు అనంతపురం క్యాంపస్ పూర్వ విద్యార్థిని అయిన శ్రీ దుర్గా శ్యామల. వీరు కాకినాడలో పలు విద్యా సంస్థల్లో లెక్చరర్గా పనిచేసి ప్రస్తుతం డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ కోఆర్డినేటర్గా పనిచేస్తూ ఎందరో విద్యార్థుల జీవితాలలో ప్రేమజ్యోతులను వెలిగిస్తున్నారు. ఈనాటి సాయి పథంలో మహిళ కార్యక్రమంలో వీరి పరిచయాన్ని విందాం. పరిచయకర్త శ్రీమతి లలితా సాయి దగ్గుపాటి. రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. కాకినాడ వాస్తవ్యులైన డిఎస్డి శ్యామల గారు ఈరోజు మనతో ముచ్చటించటానికి వచ్చారు. మరి వారితో మాట్లాడటానికి బయలుదేరదామా? సాయిరాం శ్యామల గారు. సాయిరాం. శ్యామల గారు, మా రేడియో సాయి శ్రోతలకి మీ గురించి కొద్దిగా పరిచయం చేసుకుంటారా? నా పేరు శ్రీ దుర్గా శ్యామల. నేను ఆంధ్ర యూనివర్సిటీలో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చేశానండి. తర్వాత సత్యసాయి యూనివర్సిటీలో ఎంఏ తెలుగు పిహెచ్డి చేశాను. స్వామి దగ్గర చదివి వచ్చిన తర్వాత ఒక 2 years 3 years వరకు సర్వీస్ యాక్టివిటీస్లోనే ఉన్నాను. 98లో ప్రైవేట్ డిగ్రీ కాలేజీలో లెక్చరర్గా జాయిన్ అయ్యండి. 2009 వరకు కూడా చేశాను పార్ట్ టైం లెక్చరర్గా. తర్వాత 2009లో డివైన్ ప్లాన్ ప్రకారం రిజైన్ చేయడం, స్వామి ఆజ్ఞానుసారం స్టేట్ ఫ్యాకల్టీగా ఎడ్యుకేషన్ వింగ్లో సెలెక్ట్ అవ్వడం, 2011 నుంచి డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ కోఆర్డినేటర్గా కంటిన్యూ అవుతున్నానండి. అలాగే స్వామి స్టూడెంట్గా కొన్ని టార్గెట్స్ పెట్టుకున్నాను. డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ కోఆర్డినేటర్గా 2 విషయాల్లో కూడా నా విధులు నిర్వర్తించడానికి భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు అనుక్షణం తోడు నీడై ఉండి సహకరిస్తున్నారు. అంటే దాదాపు 19 ఏళ్లుగా మీరు టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్నారు. ఎయిదర్ లెక్చరర్గా అయినా లేదు స్టేట్ ఫ్యాకల్టీగా అయినా కూడా. ఏ రకంగా చూసినా దాదాపు 18-19 ఏళ్ల నుంచి టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్నారన్నమాట. అంటే మొదటి 11 ఏళ్ళు కూడా తెలుగు సాహిత్యమే చెప్పాను. రాజ్ ఐఏ స్టడీ సర్కిల్ కానీ, నేను ప్రైవేట్ డిగ్రీ కాలేజెస్లో కానీ 2009 నుంచి ఈహెచ్వి క్లాసెస్ తీసుకుంటున్నా అండి. మా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో అన్నిట్లో, అంటే ఇంజనీరింగ్ కాలేజెస్ కావచ్చు, లేకపోతే ఎంసీఏ, ఎంబీఏ, గ్లోబల్ బిజినెస్ స్కూలు, అలాగే డిగ్రీ స్టూడెంట్స్. కాకినాడలోనే కాకుండా మిగతా చోట్ల కూడా వాళ్ళు ఇన్వైట్ చేస్తే వెళ్ళి వస్తూ ఉంటాయండి. అలాగే ఈ ఈహెచ్వి క్లాసెస్ చెప్పిన తర్వాత లోకల్గా అయితే మాత్రం వాళ్ళకి ఆ హ్యూమన్ వాల్యూస్ ప్రాక్టీస్ చేయడానికి వాళ్ళని ప్రాక్టికల్గా సర్వీస్ యాక్టివిటీస్ తీసుకెళ్తుంటాను. నారాయణ సేవని, లేకపోతే ఓల్డ్ ఏజ్ హోమ్స్కి వెళ్ళి వాళ్ళ దగ్గర చిన్న చిన్న ప్రోగ్రామ్స్ ప్రజెంట్ చేయడం, కల్చరల్ ప్రోగ్రామ్స్. మరి ఆర్ఫనేజెస్లో అయితే ఆ పిల్లల్ని ఆడించి స్టూడెంట్స్ చేత ఆడించడం, ఏదైనా కాంపిటీషన్స్ కండక్ట్ చేసి వాళ్ళకి అవసరమైన ప్రైజెస్ ఇప్పించడం. అలాగే ఓల్డ్ ఏజ్ హోమ్ వాళ్ళని దూరం మనకి అన్ని టెంపుల్స్ చక్కగా ఉంటాయి కదా, ఒక 60 కిలోమీటర్ల దూరంలో ఉన్నంత వరకు కూడా వాళ్ళ ఓపికను అనుసరించి రాగలిగిన పెద్దవాళ్ళందరినీ తీసుకెళ్ళి టెంపుల్స్కి తీసుకువెళ్ళి రావడం. అది విద్యార్థులే చాలా చక్కగా చేస్తూ ఉంటారు అనమాట. వాళ్ళు జాగ్రత్తగా బస్సులు ఎక్కించడం తగ్గించి దింపి దర్శనం చేయించి తీసుకురావడం. సో ప్రాక్టికల్గా ఆ సర్వీస్ అనేటువంటి ఇది వాళ్ళకి అలవాటు కోసం. ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి. మీరు ఎన్నో కాలేజెస్కి వెళ్తున్నారు ఈహెచ్వి క్లాసెస్ కోసం, అండ్ మీ పిల్లల చేత చేయిస్తున్న సర్వీస్ యాక్టివిటీస్. దీని గురించి ఇంకొద్దిగా వివరంగా మనం కొద్దిసేపట్లో మాట్లాడుకుందాము. కానీ ముందరగా మీ కథ వినాలని మాకు చాలా ఉత్సాహంగా ఉంది. స్వామిని మొదటిసారిగా దర్శనం ఎక్కడ, ఎలా జరిగింది? స్వామి గురించి అసలు మీరు ఎప్పుడు ఫస్ట్ టైం విన్నారు? ఆ విషయం చెప్తారా? 1984లో మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ మా ఫాదర్కి 3 బుక్స్ ఇవ్వడం జరిగిందండి. ఆత్మారాము, మ్యాన్ ఆఫ్ మిరాకల్స్, సాయిబాబా అవతారు. వాటిని ఇంటికి తీసుకొచ్చి నేను, మా ఫాదరు, మా అమ్మమ్మ గారు, అంటే ఇంట్లో 3 ఎక్కువ చదివాం. నేను మొట్టమొదటి చదివిన పుస్తకం ఆత్మారామం అండి.
అంటే అది చదవగానే అనిపించింది భగవంతుడైతే మాత్రమే ఇలా చెప్పగలడు అని చెప్పి. వెంటనే మా ఫాదర్ అన్నారు, భారతదేశంలో టైం టు టైం ఎప్పుడు అవతార పురుషులు విశేషమైనటువంటి మహనీయులు వస్తున్నారు, మనం కూడా వెళ్ళి దర్శనం చేసుకోవాలి అని చెప్పి. అలాగా మొట్టమొదటిసారి క్రిస్మస్కి 84లో వచ్చి స్వామి దర్శనం చేసుకోవడం జరిగిందండి. పుట్టపర్తిలోనండి? పుట్టపర్తిలో. సో 1984 సంవత్సరం నుంచి క్రిస్మస్ రోజు జీసస్ క్రైస్ట్ పుట్టినరోజు అంటారు. ఆ రోజు నుంచి భగవంతుడు మీ జీవితంలోకి ఆఫీషియల్గా ఎంటర్ అయ్యారనమాట. మనకి తెలిసి, మనకి తెలియకుండా ఆయన ఎప్పుడు మనతోనే ఉంటారు. దాదాపు 35 సంవత్సరాల క్రితం స్వామిని మొదటిసారి చూశారు. అప్పటి నుంచి స్వామివారి దివ్యోపన్యాసాలు కానీ ఆయన బోధలు వింటూ చదువుతూ వస్తూ ఉండుంటారు. మీరు పుస్తకాలు చదవటం మీకు ఇష్టం అన్నారు కాబట్టి. మరి స్వామి ఎప్పుడు మనకి ఎన్నో మంచి విషయాలను చెప్తూనే ఉంటారు. మనల్ని తీర్చిదిద్దడమే ఆయన ప్రధాన ఆశయం, కర్తవ్యం, యాంబిషన్ అయి ఉంటుంది. అవతార పురుషుడిగా ఆయన వచ్చారంటే మనల్ని, మన స్థాయిని పెంచడానికే. అదే చెప్పారు కదా స్వామి. మరి స్వామి చెప్పిన ఇన్ని విషయాలలో మనందరికీ బాగా నచ్చేవి కొన్ని ఉంటాయి. అందులో ఏదో ఒకటి మనసుకి బాగా హత్తుకుంటుంది, అది మనం పాటించాలని అనిపిస్తుంది. అటువంటిది ఏమైనా మీకు మీ జీవితంలో ఉన్నదా? దాన్ని మీరు ఏ రకంగా, ఏ విధంగా రోజువారీ జీవితంలో పాటిస్తూ రాగలుగుతున్నారు? దాని గురించి చెప్తారా? అంటే నాకు మొట్టమొదటి నుంచి నచ్చింది ఒక్కటే అండి, ఆత్మవిశ్వాసం ఉంటే భగవద్విశ్వాసం. ఈ రెండు ఆత్మవిశ్వాసం ఉన్నప్పుడు భగవద్విశ్వాసం ఏర్పడుతుంది. ఈ రెండు ఉంటే దే విల్ బి ఆన్ ద పాత్ టు సక్సెస్ అని చెప్పి. కాబట్టి అది నాకు చాలా నచ్చిన అంశము. అలాగే అది నమ్మిన తర్వాత, నచ్చిన తర్వాత దాన్ని ఆచరిస్తూ ఉంటే అందులో ఉండేటువంటి మాధుర్యాన్ని అనుభవించడం ప్రారంభించాను. ఆ విధంగా ప్రతి క్షణం కూడా అనుభవిస్తూ వచ్చాను అనమాట అండి. అంటే ఎప్పుడైతే ఆత్మవిశ్వాసం కొద్దీ మనకి ఏదైనా ఒక ఆపద ఎదురైనప్పుడు ప్రార్థన చేస్తాం. పరమాత్మ మీదే మనం డిపెండ్ అయి ఉన్నాం కాబట్టి ఆ తండ్రిని మనసారా ప్రార్థించి, అలా ప్రార్థించగానే మనకి ఆ ఆన్సర్ ఎలా ఏ క్షణాల్లో, ఏ సందర్భాల్లో భగవంతుడు ఆదరించాడు, దాని నుంచి బయటపడేశాడు అనేటువంటివి రకరకాల అనుభవాల ద్వారా అది వెల్లడైంది. కాబట్టి ఈ క్షణం వరకు ఎన్నో ఉన్నాయి, స్వామి చెప్పినవన్నీ నచ్చుతూ ఉంటాయి. కానీ అంటే ఇది నేను నమ్మి ఆచరిస్తూ ఉన్నదండి. ఆత్మవిశ్వాసంతో జీవితాన్ని జీవించటం ఎటువంటి పరిస్థితిలో కానీ, అటు ప్రొఫెషనల్గా కానీ పర్సనల్ లైఫ్లో కానీ. మరి మీరన్నట్టు కొన్ని కష్టతరమైన పరిస్థితుల్ని ఎదుర్కోవడం కూడా జరుగుతుంది. అటువంటి సందర్భాలు, సంఘటనలు ఏమైనా మాతో షేర్ చేసుకోగలిగే ఉన్నాయా? వాటిని మీరు ఎలా ఎదుర్కొన్నారు? ఎలా వాటిని ఓవర్కమ్ చేశారు? అంటే స్వామి కాలేజీలో జాయిన్ అయినప్పుడు నేను యాక్చువల్గా ఇది ఫిజికల్గా ఒక ట్రైనింగ్ గ్రౌండ్ అని చెప్పి స్పిరిచువల్ ట్రైనింగ్ గ్రౌండ్ అని జాయిన్ అయ్యండి. కాకపోతే అప్పుడు అర్థమైంది అది ట్రైనింగ్ గ్రౌండ్ కాదు, తెలియజేస్తారు, ఇట్ హ్యాస్ టు బి ఫాలోడ్ త్రూ అవుట్ అవర్ లైవ్స్ అనేసి. అది అక్కడ ఉన్నప్పుడు విభిన్న కోణాలు జీవితంలో మనకి ఎన్ని ఎదురవుతాయో, ఎటువంటి విపత్కర పరిస్థితులు ఎదురవుతాయో నాకు మచ్చుకొకటి అన్నట్టు చాలా రకాలుగా అక్కడే అన్ని పరిచయం చేశారు. అప్పుడు ఎలా నిలబడే, ఎందుకంటే స్వామి స్పీచెస్ వింటూ ఉన్నప్పుడు ఒక్కొక్క ఆ టెర్మినాలజీ మనకి చాలా హత్తుకుంటూ ఉంటుంది. ఈ భక్తులంతా త్యాగరాజు గురించి చెప్తూ ఉన్నప్పుడు కానీ, మరి ఎవరి గురించి వాళ్ళంతా ఎలాగ భగవంతుడి పట్ల విశ్వాసంతో ఎన్ని కష్టాలు వచ్చినా తట్టుకొని నెట్టుకొని వచ్చారు అని స్వామి చెప్తూ ఉండేవారు. అది వింటూ ఉంటే ఎంతో స్ఫూర్తిగా అనిపించేది. వారెక్కడా వాళ్ళు చాలా ఎంత భక్తి ఉంటే భగవంతుడు వాళ్ళకు ఒక క్షణం ప్రత్యక్షమైతేనే వాళ్ళు అంత శరణాగతులయ్యారు. నిరంతరం మనం స్వామిని చూస్తూ ఉన్నా ఇంకా కొంత కాదు కదా, అందులో ఈవెన్ అయోటా కూడా మనం నిలబడలేకపోతున్నామే అని అనిపిస్తూ ఉంటుంది. కానీ నిజంగా అటువంటి పరిస్థితులు ఎదురైనప్పుడు, ఎందుకంటే అంతవరకు అమ్మా నాన్నల మీద డిపెండ్ అయి ఉండడం అలవాటండి. హాస్టల్కి వచ్చినప్పుడు ఏ సమస్యనైనా మనమే పరిష్కరించుకోవాలి. అప్పుడు నిజంగా ఏంటంటే ఆత్మవిశ్వాసం అనేటువంటిది ఎలా అవసరం, ఆ ప్రార్థన చేయడం ద్వారా స్వామి ఎలాగ ఆ సమయానికి నేను ఎలా బయటపడాలి, ఏ విధంగా వ్యవహరించాలి అనేటువంటిది నేర్పిస్తూ వచ్చారండి. అది ఎంత పనిచేసింది అంటే నాకు తర్వాత విశాల విశ్వంలోకి వచ్చిన తర్వాత నథింగ్ ఈజ్ ఎ కేక్ వాక్ మనకి ప్రొఫెషనల్గా కానీ పర్సనల్గా కానీ స్వామి యొక్క కృప వల్ల చాలా మటుకు ప్రాబ్లమ్స్ ఎదురైనప్పుడు నిలబడగలిగి ఉన్నానన్నమాట.
అది ముఖ్యంగా ఏంటంటే మా ఫాదర్ సడన్గా హార్ట్ అటాక్ రావడం వల్ల ఫాదర్ని కోల్పోవాల్సి వచ్చిందండి. నాకు లైఫ్లో మా ఫాదర్ బెస్ట్ ఫ్రెండ్ అనమాట. ఆయన నన్ను బెస్ట్ ఫ్రెండ్ అనేవారు. అలాగా అటువంటి పరిస్థితుల్లో మా మదరు షాటర్ అయిపోయినారనమాట. కానీ నిజంగా నిలబడగలిగాను అంటే ఆ భగవంతుడి యొక్క ప్రేమ, ఏదైతే నమ్మి ఉన్నానో ఆ ఆత్మవిశ్వాసం అనమాట. అంటే తర్వాత చాలా రిలేటివ్స్తో ఆస్తి విషయంగా నేను ఓన్లీ డాటర్ అండే, కానీ ఆ ఇంటి పరిస్థితులు ఎలా అంటే అలాంటివి ఉన్నాయి. అందరూ కూడా తల చెయ్యి వేయచ్చు, నాదంటే నాదని, అటువంటి వాతావరణం అది. కానీ అటువంటి పరిస్థితుల్లో బయటపడగలగడం, మా చుట్టాలని ఎదుర్కోగలగడం, ఆ ఆత్మవిశ్వాసమే నన్ను వాటన్నిటినీ అధిగమించేటట్లు చేసింది, నిలబడేటట్లు చేసింది. మా మదర్ని చూసుకుంటూ జాగ్రత్తగా, అలాగే తక్కిన ఫాదర్ ఏ బాధ్యతలు తీసుకున్నారో ఆ బాధ్యతలన్నీ అటు మా ఫాదర్ సైడ్ కానీ మదర్ సైడ్ కానీ నా మీద పడ్డాయి. వాటిని చూసుకుంటూ నిలబడగలుగుతూ పరిస్థితులను ఎదుర్కొంటూ, అలాగే ఒక ఇల్లు కట్టించడం, అంటే ఒక సింగిల్ లేడీ ఎట్ ద ఏజ్ ఆఫ్ 36 years మొత్తం ఒక పూచిక పుల్ల నుంచి మొత్తం అన్నీ నేనే సమకూర్చి కట్టించడం. ఎందుకంటే మనం ఎవరికైనా ఇస్తే అది పోతుంది, సరిగ్గా చేయరంటారు. అలాగది ఒక ఇల్లు కట్టించడం కానీ, అంటే అలా నేను కాలేజీలో విపరీతంగా సెలవులు పెట్టలేదు, సర్వీస్ యాక్టివిటీస్ మానలేదు. స్వామి యొక్క అనుగ్రహంతో, ఆత్మవిశ్వాసంతో, అంటే కొన్ని చోట్ల ఎస్పెషల్లీ లేడీస్ వెళ్ళి అయర్న్ అలాంటివి కొనాల్సిన చోట కొంచెం సున్నితంగా అనిపిస్తుంది. కానీ ప్రతీది తండ్రి యొక్క కృప వల్ల నిలబడగలిగాను, చేసుకోగలిగాను అనమాట. అలాగే చుట్టాలతో చాలాసార్లు ఇబ్బందులు ఎదురయ్యండి. ఎందుకంటే వాళ్ళ దారి వేరుగా ఉంటుంది, వాళ్ళు స్వామిని నమ్మి ఉండరు. అయినా భగవంతుడని నమ్మున్నా వాళ్ళ ధోరణి వేరుగా ఉంటుంది, జీవన విధానం వేరుగా ఉంటుంది. మన స్వామి ఫోల్డ్లోకి వచ్చినటువంటి జీవన శైలి వేరుగా ఉంటుంది. అక్కడ మనకి చాలా ఎదురవుతూ ఉంటాయి. వాళ్ళని కన్విన్స్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది, ఎందుకంటే మనం ఎవరితోటి హార్ష్గా మాట్లాడలేము. అలా ఒప్పించవలసినటువంటి పరిస్థితి వచ్చేదన్నమాట. అటువంటి సిచ్యుయేషన్స్ అన్నిటినీ కూడా తట్టుకోగలిగాను, నిలబడగలిగాను అంటే అది తండ్రి యొక్క అనుగ్రహం అండి. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగడం అనేది చాలా ఛాలెంజింగ్ విషయం అనే చెప్పొచ్చండి. మీరు చెప్తున్న పరిస్థితులు అన్నీ విన్నాక, అలాగే మన సమాజంలో కూడా చాలాసార్లు అది అంత ఈజీ పని కాదనిపిస్తుంది. ఎందుకంటే ఆత్మవిశ్వాసానికి వేరే రకంగా అర్థం తీసుకునే వాళ్ళే మన చుట్టూ కొద్దిగా ఎక్కువగా ఉంటారు. యాక్చువల్లీ ఆ విషయంగా నేను ఒక చిన్న ప్రశ్న అడగచ్చా మిమ్మల్ని? తప్పకుండా. సెల్ఫ్ కాన్ఫిడెన్స్కి ఓవర్ కాన్ఫిడెన్స్కి మధ్యలో చాలా చిన్న గీత ఉందంటారు. అంటే ఆత్మవిశ్వాసాన్ని గర్వంగా ఫీల్ అయ్యే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు, దాన్ని గర్వం కింద అర్థం చేసుకునేవారు. అటువంటి వారి కామెంట్స్ కానీ వాళ్ళ మాటల్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితులు కొన్ని మనకి ఎదురవుతూ ఉంటాయి. మరి అలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలంటారు? మీరన్నట్టు మా చుట్టాలు అలాగే అనుకునేవారు. కొన్ని అంటే ఇల్లు కట్టడంలో కొన్ని నిర్ణయాలు తీసుకున్నాను వాస్తుపరంగా. అది చాలా వ్యతిరేక భావాలను సృష్టించింది వాళ్ళల్లో. వాళ్ళంతా గర్వంగానే భావించారు, కానీ తరువాత ఇల్లు కట్టిన తర్వాత ఇంకా అన్నీ చూసిన తర్వాత వాళ్ళ నోళ్ళు మూతబడ్డాయన్నమాట. అలా ఎదుర్కొన్నటువంటి కొన్ని సమస్యలు పెన్షన్ పరంగా కానీ, లేదంటే కొన్ని విషయాల్లో అన్నీ చేసేయగలను అనుకుంటుంది, ఏమీ చేయలేదు, సేవ అంటుంది, భజన అంటుంది, కాలేజ్కి వెళ్తుంది, ఏం పని చేయదు, ఇంకా ఈమె వల్ల కాదు, నేనే చేస్తాను, నేనే తీసుకువెళ్తాను అని కజిన్స్ కొంతమంది అలాంటి సిచ్యుయేషన్స్లో ముందుకొచ్చి నీ వల్ల కాదు, ఏదో చెప్తుంది కానీ కబుర్లే అనేసి. కానీ తర్వాత ఫలితాలు చూశాక వాళ్ళకి అది గర్వం కాదు, చేయగలిగింది, వాళ్ళకి ఏదో స్వామి మీద నమ్మకం అనేది అర్థమైనా కాకపోయినా తన పని తను చేసుకోగలదు అని చెప్పి అర్థమైందండి. ఎందుకంటే చాలామంది మా ఫాదర్ పోగానే సింగిల్ డాటర్ కదా, ఎవరికి వాళ్ళే అప్పర్ హ్యాండ్ తీసుకుందామని చూసారనమాట. కానీ మా ఫాదర్ పెంచిన విధానం, తర్వాత మరి భగవంతుడి యొక్క అండలోకి రావడం, తండ్రి యొక్క అనుగ్రహంతో ఏదైనా సరే మనం చేయగలిగినంత చేయాలి, కాదు అంటే అప్పుడు ఎవరి దగ్గరైనా అది ఫిజికల్గా కానీ మరి ఏ రకంగా అయినా ఎమోషనల్గా కానీ
అని మొట్టమొదట భగవంతుడున్నాడు, నా చేత చేయిస్తాడు, చేయించేవాడు ఆయన, కాబట్టి నేను ఈ ప్రయత్నం చేసి చూస్తాను, తండ్రి సహాయపడని ప్రార్థించడం, అలా ముందుకు వెళ్ళడం ఎదురైనటువంటి పరిస్థితుల్లో. ఆ రకంగా నెగ్గే విధంగా తండ్రి సహకరించారండి. ఎదుటివారి అభిప్రాయాలని మనం మన పద్ధతిని ఇన్ఫ్లుయెన్స్ చేయకుండా చూసుకుంటూ మన మార్గం మీద నమ్మకం ఉంచి భగవంతుడి మీద విశ్వాసం ఉంచి ముందరికి సాగితే మంచి ఫలితాలే మనకి లభిస్తాయి అని చక్కగా నిరూపించారు. ఇప్పుడు మరి మనం మీ కాలేజీల గురించి, మీ పని గురించి ఒకసారి మాట్లాడుకుందాం. అది చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఎన్నో కాలేజీల పేర్లు చెప్పారు మీరు. MBA కాలేజ్ అన్నారు, ఇంజనీరింగ్ కాలేజెస్ అన్నారు, డిగ్రీ కాలేజెస్ అన్నారు. వీటన్నిటిలో ఎక్కడ పిలిస్తే అక్కడ వెళ్ళి EHV క్లాసెస్ తీసుకుంటున్నానని చెప్పారు. వీటి గురించి అసలు కొద్దిగా మాకు వివరించి చెప్తారా? అంటే అసలు ఎలా జరుగుతుంది ఈ మొత్తం ప్రాజెక్ట్ అనేది? అంటే మా ఆదిత్య ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ డైరెక్టర్ శేషారెడ్డి గారని MLA అండి. వారు నేను చేరిన మొదటి నుంచి కూడా, అంటే వారిదే స్కూల్ అవ్వడం వల్ల నేను స్కూల్ బాల వికాస్ టేకప్ చేస్తాను. బాల వికాస్ ప్రోగ్రామ్ 9 years ఆఫ్ ప్రోగ్రామ్ ఇది. అంటే అందరూ సత్యసాయి స్టూడెంటు, సత్యసాయి బాల వికాస్ అనగానే స్వామి గురించి చెప్తాము అని అనుకుంటారు. కానీ బాల వికాస్లో ఉండేటువంటి విషయం ఇదండి. భారతీయ సంస్కృతిని గురించి, అలాగే మరి సర్వమత సమైక్యతా విధానం బోధిస్తాము. ఇలా జ్యోతి ధ్యానం ఇలా ఉంటుంది. అంటే వ్యక్తిగతంగా అన్ని రకాల వికాసానికి ఈ బాల వికాస్ అనేది ఎలా తోడ్పడుతుంది అనేది వారికి వివరించాను. చాలా ముగ్ధులయ్యారు. దీనికి మీరెంత తీసుకుంటారు అన్నారు. కాదండి, మాకు స్వామి ఇచ్చినటువంటి ప్రేమ మా మీద పెట్టింది అపారము. మేము ఒక ఇసుక రేణువంత కూడా భగవంతుడికి తిరిగి సమర్పించలేము, కాబట్టి ఈ విధంగా చేస్తున్నాం. అంటే వారు అప్పటి నుంచి కూడా చాలా అట్రాక్ట్ అయ్యి ఏ ప్రపోజల్ తీసుకెళ్ళినా, సార్ ఇట్లాగా వృద్ధాశ్రమానికి తీసుకెళ్తే పిల్లలు మాతృదేవోభవ పితృదేవోభవ అనేది వాళ్ళు ప్రాక్టికల్గా నేర్చుకుంటారు. ఎందుకంటే అక్కడున్న ఆ అమ్మమ్మలు తాతయ్యలు పడుతున్న అవస్థ చూస్తే వీళ్ళు కదిలిపోయి కరిగిపోయి ఏడుస్తూ ఉండేవారు. అది చూసి వాళ్ళు ప్రాక్టికల్గా నేర్చుకుంటారు సార్. అంటే తప్పకుండా మీకు మైక్ ఇస్తాను, నేను కెమెరా ఇస్తాను, బస్ ఇస్తాను, మొత్తం ఇన్స్టిట్యూషన్ మీది, మీరేం ప్లాన్ చేసినా పర్వాలేదు అని ఆయన ప్రోత్సహించారండి. ఆ రకంగా అది చూసుకున్న తర్వాత మన కాలేజీలో కాకినాడలో ఎక్కడెక్కడైతే అటువంటి డౌన్ టౌన్ ఏరియాస్ ఉన్నాయో అటువంటి ఏరియాస్ ముందు నేను వెళ్ళి చూసి స్వయంగా ఒకసారి అర్థం చేసుకొని, అంటే కొన్ని చూసారా తెలియకుండా వెళ్తూ ఉంటాము, కానీ తెలిసిన తర్వాత వాళ్ళకి విదేశాల నుంచి అంటే వేరొక మతం కావచ్చు, కానీ మనం ఎక్కడైనా సేవ జరుగుతుందంటే సహాయపడడానికి వెళ్తాం. కానీ తర్వాత అర్థమైంది ఏంటంటే వాళ్ళకి నిధులు బాగా విదేశాల నుంచి వస్తున్నాయి. సో ఇలాంటి చోట మనం వెళ్ళి పిల్లల్ని పలకరించి రావచ్చు, సరదాగా వాళ్ళు గేమ్స్ కండక్ట్ చేయొచ్చు, కానీ అనవసరంగా వేలు కురిపించడం, వందలైనా ఏదైనా అనవసరం. కాబట్టి ముందు ఒకసారి వెళ్ళి చూసొచ్చి సిచ్యుయేషన్ అర్థం చేసుకొని అలాంటి చోట్లకి వీళ్ళని తీసుకువెళ్ళడం, ఇలాంటి సర్వీస్ యాక్టివిటీస్ ఇలా చేద్దామని మొదలుపెట్టింది. అది భగవంతుడి దయ వల్ల మొట్టమొదట ఓల్డ్ ఏజ్ హోమ్స్ని, ఆర్ఫనేజెస్ని విజిట్ చేయడం వరకు అయితే, తర్వాత ఈ మిగతావి కూడా ఇలా ఈ బ్లైండ్ స్కూల్స్కి వెళ్ళడం, అక్కడ మెంటలీ రిటార్డెడ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు స్వామి చెప్పారు కదండి, సాయి గాయత్రి అంటే అది గాయత్రి అనేది సర్వవాంఛా ఫలశ్రీ, సర్వవేదమాత గాయత్రి అని. కాబట్టి అక్కడ గాయత్రి కనుక రిసైట్ చేస్తే వాళ్ళలో మార్పు వస్తుంది అని. కానీ నేను అక్కడికి వెళ్ళి వేదం చదువుతూ ఉండేటప్పుడు విచిత్రం ఏంటంటే క్రిస్టియన్ ఫ్యాకల్టీ ఎక్కువ ఉన్నారు, వాళ్ళు ముఖాలు మార్చుకుంటూ ఉండేవారు. అందుకని తర్వాత ఏం చేశానంటే మా స్టాఫ్ని అడిగి ముస్లిం ప్రేయర్స్, క్రిస్టియన్ ప్రేయర్స్, మన వేదము అన్నీ కలిపి వాళ్ళకు ఒక CD తయారు చేయించి వాళ్ళకి పెట్టమని చెప్పి వచ్చామన్నమాట అండి. ఈ EHV క్లాసెస్ అనేవి ఇది అయిపోయిన తర్వాత ఇట్లాగా వాల్యూస్ ఇలా చెప్తాము అంటే డైరెక్టర్ గారు ఒప్పుకున్నారు. మొట్టమొదటి మీరు వేరే చోట్లకి వెళ్ళడం కాదని మా ఇన్స్టిట్యూట్స్లో చెప్పండి అని చెప్పి డిగ్రీ కాలేజెస్ వాళ్ళవే గ్లోబల్ స్కూల్ ఉందండి, గ్లోబల్ బిజినెస్ స్కూల్, అలాగే ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి, అన్ని చోట్ల చెప్పడం. అట్లాగే నెల్లూరు, హైదరాబాదు, మరి కొంతమంది రెగ్యులర్గా పిలిచేవాళ్ళు ఇతర జిల్లాల్లో కూడా ఉన్నారు. వాళ్ళకి వెళ్ళి అంటే ఈ పవర్ పాయింట్ స్వామి చెప్పినటువంటి విషయాలని, అంటే ఈ మానవతా విలువల్ని పాటించాలంటే మనం ఏ విధంగా ఉండాలి అంటే లింక్ కదా స్వామి చెప్పానని, ఆ 5 Ds పంచభూతాలు ఎలా ఉంటాయో వాటిని తెలుసుకొని, సో ఆ స్వామి చెప్పినటువంటి విషయాల ఆధారంగా ఒక పవర్ పాయింట్ తయారు చేసి ఆ పిల్లలకి ప్రజెంట్ చేసి, లోకల్గా ఉండే కాలేజెస్ అంటే కాకినాడ, పెద్దాపురం సరౌండింగ్ ఏరియాస్ చేత అయితే నేను నారాయణ సేవలో పాల్గొనేటట్టు, లేదంటే ఒక గ్రామాన్ని దత్తత చేసుకొని అక్కడ నిత్యనారాయణ సేవ చేస్తూ, అంటే అమృత కలశాలు అందిస్తూ వాళ్ళ చేత భోజనాలు అప్పుడప్పుడు సప్లై చేయిస్తూ అట్లాగా మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేస్తూ, ఎందుకంటే ఆర్గనైజేషన్లో ఉండే యంగ్ డాక్టర్స్
చాలామంది ఉత్సాహభరితంగా వచ్చేవాళ్ళు ఉన్నారండి. చిన్నపిల్లలు వాళ్ళు వాళ్ళు చాలా హ్యాపీగా వచ్చి సర్వీస్ చేస్తారు. సో వాళ్ళతో మెడికల్ క్యాంప్స్ అవి కండక్ట్ చేయిస్తూ ఉంటాను అనమాట. ఇది ప్రాక్టికల్గా ఆ వాల్యూస్ అనేవి వాళ్ళు అడాప్ట్ చేసుకోగలుగుతారని చెప్పి. శ్యామల గారు, మీరు చెప్పారు ఇందాక స్వామి అనుజ్ఞతో స్వామి ఆజ్ఞతో ఈహెచ్వి క్లాసెస్ మొదలుపెట్టాను అని. అసలు మీకు ఈ ఈహెచ్వి క్లాసెస్ తీసుకోవాలి అనే ఇంట్రెస్ట్ ఎలా కలిగింది? ఎలా స్వామి మిమ్మల్ని దాని గురించి ఇన్స్పైర్ చేశారు? ఆ విషయం చెప్తారా? ఈ ఫీల్డ్లోకి రావడం అనేది ఎలా జరిగింది? అది డివైన్ ప్లాన్లో భాగం అండి. అంటే అనంతపురంలో గడిపిన 7 సంవత్సరాల కాలంలో స్వామివారు ఎన్నోసార్లు పిలిచి మాతో మాట్లాడేవారు. ఆ స్వామి కురిపించినటువంటి ప్రేమామృతం, అంటే భగవంతుడి గూర్చి మనం అది వరకు చదివాము, శ్రీకృష్ణుడిలా ఉన్నాడు, శ్రీరాముడిలా ఉన్నాడు. కానీ భగవాన్ బాబావారి జీవితమే మనకి సందేశం అని చెప్తూ ఉంటారు. అవన్నీ స్వామి ఎట్లా ఉండాలో చెప్తున్నారు. దానికి ఒక ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు స్వామి ఉన్నారు, మీరు హాస్టల్లో ఎలా ఉంటారంటే ఉదయం లేచినప్పుడు చాలామందికి టంగ్ క్లీనర్ వాడే అలవాటే లేదు. ముఖానికి ముఖద్వారం నోరు శుభ్రంగా ఉండాలి, టంగ్ క్లీన్ చేసుకోవాలి. లేకపోతే ఉదయం మీరు ఉమ్మి వల్ల ఒక విషయం ఎంత ఉంటుందంటే ఒక ప్రాణి అది తింటే, ఏదైనా క్రీచర్ తింటే చనిపోతుంది అని. చాలామంది నార్త్ ఇండియన్స్కి టంగ్ క్లీనర్ వాడే అలవాటు లేదండి. ఈవెన్ రాయలసీమలో ఉండేవాళ్ళు నెక్స్ట్ డే అందరూ స్టోర్స్కి పరిగెత్తారనమాట స్వామి చెప్పిన తర్వాత. అలాగే విడిచిన బట్టలు అలా పడేస్తారు, మీరు వాటిని కనీసం మడత పెట్టరు, అవన్నీ అలా తీగల మీద వేలాడుతూ ఉంటాయి. అంటే ఎలా పెట్టుకోవాలి వస్తువులు, ఎలా ఉండాలి, అమ్మా నాన్నలతో ఎలా మాట్లాడాలి, తర్వాత ఒక మాట అన్నప్పుడు ఎలా వ్యతిరేకించకూడదు, స్వామి చెప్పినప్పుడు ఎలాగ మీరు వ్యతిరేకించినప్పుడు ఆ నెగిటివిటీ ఎలా అనుభవిస్తారు. తర్వాత స్వామి చర్యలండి. మేము ఒకసారి బృందావనంలో ఉన్నాము, శంకర్ దయాల్ శర్మ ఆయన వైఫ్ వచ్చారు. స్వామి వాళ్ళిద్దరినీ బ్లెస్ చేశారు. ఆవిడ లేడీస్ వైపు కూర్చున్నారు, ఆయన జెంట్స్ వైపు కూర్చున్నారు. వాళ్ళిద్దరినీ మా ఎదురుగుండా తీసుకువెళ్ళారండి ఒక రూమ్లోకి. మా ఎదురుగుండా తలుపులు వేయాలి స్వామి, కానీ భగవంతుడు ఎంత ఆ ప్రేమ అనేటువంటిది ఎలాగ చూపించారంటే, అందరం చూస్తున్నాం, మా ముఖాన్ని తలుపులు వేసినట్టు ఉంటుంది కదా, ఆ 2 తలుపులు ఎంత చక్కగా ఇలా తీసుకొచ్చి కొంచెం ఖాళీ వదిలేసి వాళ్ళతో మాట్లాడి మళ్ళీ వచ్చేసారు. అంటే స్వామి యొక్క ప్రతి చర్య మనం నేర్చుకోవాల్సింది ఎంతో ఉంటుంది. ఎలా ఎవరితో మాట్లాడాలి, ఏ విధంగా ఉండాలి, ఇలా ఎన్నో విషయాలు తెలియచేశారు. కొన్ని అన్నీ ఆనందం అనుభవించిన కొన్ని కాలక్రమేణా మర్చిపోవచ్చు. కానీ పుస్తకాలు చదువుతున్నప్పుడు భక్తుల అనుభవాలు మళ్ళీ మనకి వాటిని స్ఫురింపచేస్తూ ఉంటాయి. అయితే అది మొట్టమొదట అలా ఒక్కొక్కటి తెలుసుకున్నప్పుడు కొద్దిగా నాలో ఆ మార్పు వస్తూ ఉన్నది. కొంచెం నేర్చుకుంటూ వస్తున్నాను. అంటే లైఫ్ లాంగ్ మనం స్టూడెంట్స్మే కదా ఆ రకంగా. అయితే ఈ నేటి యువతలో అసలు తల్లిదండ్రులతో మాట్లాడే విధానమే సరిగ్గా ఉండటం లేదు. వారు యొక్క మీరన్నట్టు ఇందాక ఆత్మవిశ్వాసం కంటే వాళ్ళకి అవధులు దాటి ఎక్కువగా విశ్వాసం ఉంటుంది. కాబట్టి ఈ స్థితిలో ఉన్న వారిని మనం మనకు తెలిసింది ఏమైనా చెప్పొచ్చునేమో అని అనిపించింది. ఆ కారణంగా స్వామి ఎప్పుడు కూడా ఈహెచ్వి అంటూ ఉండేవారు కదా అని చెప్పి ఆ పేరు పెట్టుకొని ఎడ్యుకేషన్ ఇన్ హ్యూమన్ వాల్యూస్. అది యాక్చువల్గా మనకి జన్మతహా వచ్చినటువంటి సంస్కారము, చదువు వృద్ధి చేయాలి. దురదృష్టవశాత్తు ఈరోజు విజ్ఞానం అభివృద్ధి అవుతోంది కానీ సంస్కారం అనేది వెనకముఖం పడుతుంది. అందువల్ల ఆ రకంగా వాళ్ళకి చెప్పాలనేటువంటి ఆలోచన కలిగించి వెళ్ళడానికి సంపూర్ణమైన కారకులు, ప్రేరకులు భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి అండి. చాలా బాగుందండి. మీరు ఈహెచ్వి క్లాసెస్ అన్ని రకాల కాలేజెస్లో తీసుకుంటున్నానని చెప్పారు, మీ ఆదిత్య గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. మరి అంటే ఈహెచ్వి క్లాస్ అంటే దానిలో ఏం చెప్తారు, దేని గురించి మాట్లాడతారు? అలాగే ఆ పిల్లలు మీరు చెప్పే క్లాస్ని ఎలాగూ రిసీవ్ చేసుకుంటున్నారు? అంటే వాళ్ళు దాన్ని ఏ రకంగా ఆనందంగా స్వీకరిస్తున్నారా, లేదు కూర్చోవాలి కాబట్టి కూర్చుంటున్నారా? వాళ్ళ మీద దీని ఇంపాక్ట్ ఎంత మటుకు ఉంటుందని మీ అభిప్రాయం? అంటే అది వెళ్ళేటప్పుడే ఒకే ఆలోచనతో వెళ్ళండి. ఇది ఒక బాధ్యత గల స్వామి విద్యార్థినిగా నా కర్తవ్యం, నేను చేస్తున్నాను.
100 మందిలో ఒక్కడు బాగుపడినా సంతృప్తి అంటారు స్వామి. కాబట్టి చెప్పడం నా వంతు, తర్వాత వాళ్ళని సంస్కరించడం భగవంతుడి యొక్క వంతు. ప్రయత్నం నేను సంపూర్ణంగా చేయాలి అనేది. మీరన్నట్టు కొంతమంది భారంగా తప్పదు కాబట్టి వింటున్నా ఉన్నట్టు కూర్చుంటారు. ఆ తర్వాత మరికొంతమందికి నచ్చుతుంది కానీ స్నేహితుల కారణంగా మాట్లాడలేరు. అలా విభిన్నమైనటువంటి యువతని చూస్తూ ఉంటాను. అలాగే చాలామంది ఈ క్లాసెస్లో ఉన్నప్పుడు వాళ్ళకి ఎలా ఉంటుందంటే అంటే ప్రాక్టికల్గా నేను ఒక BCA క్లాసులో నా ఎక్స్పీరియన్స్ అది. వాళ్ళందరూ చాలా అరిస్టోక్రాట్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళు. సో వాళ్ళకి క్లాస్ చెప్తుంటే పెద్దగా ఏమీ ఎక్కలేదండి. నేను ఒక విలేజ్కి వెళ్తాము మనము, పెద్దపూడి ఆవని, అక్కడ ఇలా అగ్రికల్చరల్ బేస్డ్, అందరూ అన్ఎడ్యుకేటెడు, వాళ్ళకి హెల్త్ హైజీను ఇలా వివిధ విషయాలు మనం చెప్పాలి అంటే వాళ్ళు చాలా ఇంట్రెస్ట్ వచ్చిందనమాట. వెంటనే ఈ క్లాసులో నేను చెప్పిన దానికంటే కూడా ఒక సర్వీస్ యాక్టివిటీ ప్లాన్ చేయగానే వాళ్ళు వెంటనే అయితే మేము ఇలాగా పవర్ పాయింట్ తయారు చేసి వాళ్ళకి ఈ విషయాల మీద చెప్తాము, అలాగే ఏం చేద్దాము వాళ్ళకి అని వాళ్ళంతా చాలా ముందుకు వచ్చారండి. ఆ బ్యాచ్ వాళ్ళది అయిపోయినా కూడా తర్వాత కూడా కాలేజీలో రెగ్యులర్గా ఇంటర్నేషనల్ డే ఫర్ ద ఏజ్డ్ అని చెప్పి సెలబ్రేట్ చేస్తామండి. అంటే ఆ రోజు నిస్సహాయులు, నిరుపేదలైన వృద్ధుల్ని బస్సెస్లో క్యాంపస్ తీసుకొచ్చి వాళ్ళకి రాగానే టీ ఇచ్చి కూర్చోబెట్టి ఒక చిన్న సభ. మరి ప్రైవేట్ కాలేజ్కి కొంత ఏమంటారు ఉండాలి కదా పబ్లిసిటీ, కాబట్టి వాళ్ళు ఎవరో గెస్ట్ని పిలుచుకుంటారు. వాళ్ళ చేత స్టూడెంట్ స్టాఫ్ కంట్రిబ్యూషన్తో కొత్త బట్టలు ఇస్తామండి. భోజనం పెట్టిస్తారు, అది మేనేజ్మెంట్ వారే పెట్టిస్తారు, చక్కటి భోజనం అనమాట. అలాగే వెళ్ళేటప్పుడు వాళ్ళకి మళ్ళీ బ్రెడ్ ఫ్రూట్స్ ఇస్తాము. అయితే ఈ ఒక్కరోజు చేయడం కాదు, వాళ్ళకి మనం చేతనైనంత సహాయం చేయాలని రెగ్యులర్గా కూడా ఆ స్లమ్ ఏరియాస్కి వెళ్తూ ఉంటాం. పాత బట్టలు ఇవ్వడం అని, లేకపోతే ఒక డాక్టర్ని తీసుకెళ్ళడం, ఇదంతా కూడా స్టూడెంట్స్ చాలా చక్కగా వాళ్ళ బాధ్యత నిర్వర్తిస్తారని. కొంతమంది కళ్ళు కనబడిన వాళ్ళకి అన్నం కలిపి పెట్టడం, అలాగే వాళ్ళు మామూలు నడవలేని వాళ్ళని ఎత్తుకొని రావడం, అవన్నీ చేస్తున్నారు అనమాట. కాబట్టి EHV క్లాసెస్లో నేను చెప్పేటువంటి విలువలు స్వామి చెప్పినవి, స్వామి చెప్పిన ఎగ్జాంపుల్స్ చెప్తూ, అంటే మొట్టమొదటిగా అయితే వాళ్ళని మీరు అప్లికేషన్లో ఏమి ఫిల్ చేస్తారని అడుగుతా అండి. అంటే మీ పేరు, అడ్రస్లు అవన్నీ అయిపోయాక ఏంటి అంటే ప్రతి ఒక్కరు చెప్తారు భారతీయుడని. అంటే భారతీయ తత్వం అంటే ఏంటి అని అసలు స్వామి చెప్తారు కదా, భగవంతుడి యందు రతి గలవాడు భారతీయుడు. అలాగే ఒకప్పుడు భారతదేశం యొక్క ఘనత ఎలా ఉంది అనేటువంటిది దదీచి కానీ, శిబి చక్రవర్తి కానీ, అలాగే ప్రస్తుతం చూస్తే భారతదేశం వెనకబడి ఉందంటారు. కానీ మరి నాసా స్పేస్ ఆర్గనైజేషన్లో కూడా సాంస్క్రిట్ స్కాలర్స్ని తీసుకెళ్లాలని వాళ్ళు ఆశపడుతున్నారు. అలాగే ఫస్ట్ రికార్డింగ్ ఎవర్ డన్ వాజ్ ఇన్ సాంస్క్రిట్. ఋగ్వేదంలో ప్రథమ రుక్కు వాళ్ళు రికార్డ్ చేశారు. ఇలాగ ఎవరది మనం ఇలా అగ్నిమేళే పురోహితం అనేది థామస్ ఆల్వా ఎడిసన్ రికార్డ్ చేయించాడు. కాబట్టి భారతీయత అంటే ఇంత గొప్పది. అలాగే త్యాగానికి, శీలానికి, సత్శీలానికి మారుపేరైనటువంటి మహనీయుల్ని ఉదహరించి, మీరు ప్రస్తుత వాతావరణంలో లేదనుకోవచ్చు, ఇవంతా పురాణ కాలక్షేపం మాకెందుకు అప్పటి చెప్తున్నారు అనుకుంటారేమో. మరి జగదీష్ చంద్రబోస్ తెలియనటువంటి వాడు ఉండడు. కానీ జగదీష్ చంద్రబోసు ఈ సాయంత్రం పూట వ్యాహ్యాలకు వెళ్తూ ఉంటే టచ్ మీ నాట్ మొక్కలు ముడుచుకుపోతే అది అందరికీ తెలిసిన విషయమే. ఆయన కూర్చొని ఆ టచ్ మీ నాట్ మొక్కల దగ్గర ఓపిక్గా మాట్లాడేవాటండి. నేను నీ మిత్రుణ్ణి, నీకు హాని చేయడానికి రాలేదు అని చెప్పి ప్రేమపూర్వకంగా మాట్లాడడం మొదలుపెట్టిన కొన్ని నెలలకి అవి ముడుచుకోవడం మానేసేయట. అలాగే ఇది మరి ఇది మన ఇప్పుడు కూడా లూథర్ బర్బాంక్ అనే కాలిఫోర్నియాకు చెందిన వ్యక్తి ఇంట్లో బొమ్మజముడు మొక్కలు పెంచుకుంటూ క్యాక్టై ఆ ముళ్ళని పెంచవద్దని వాటితో రోజు ప్రేమపూర్వకంగా మాట్లాడేవాట. అలా మాట్లాడిన కొన్ని 2 సంవత్సరాలకి అవి సహజంగా ఉత్పత్తి చేసేటువంటి ముళ్ళని అవి మానేసేయటండి. అంటే ఒక రాయి రప్ప మనం ఎన్నో చూసాం. ఒక డాల్ఫిన్ కోతిని సేవ్ చేసింది, కుక్కని సేవ్ చేసింది, ఇలా ఎన్నో రకాలైనటువంటి న్యూస్లు చూస్తూ ఉన్నారు కదా మీరు ఇప్పుడు గూగుల్లో. మరి వీటికి కారణం అంటే ఒక రాయి రప్ప, మామూలు ఒక మృగము, ప్రతి ఒక్కటి కూడా ప్రేమకి స్పందిస్తున్నాయి. కానీ కలియుగంలో ప్రేమ అనేటువంటిది మన మొట్టమొదటి తల్లిదండ్రుల మధ్య కరువైపోతుంది. ఆ ఉండవలసినటువంటి విలువలు, ఆ ప్రేమ అనేటువంటిది ఉండట్లేదు అని చెప్పి కొన్ని ఇన్స్పైరింగ్ వీడియోస్ చూపించి స్వామి చెప్పినటువంటి విషయాలను ఉదహరించి ఎలా మనం
అడాప్ట్ చేసుకుంటే మానవుడు అంటే ఒక పెన్నుకి కొన్ని ప్రాపర్టీస్ ఉంటేనే పెన్ అంటాం, అలాగే మానవుడికి విలువలు ఉన్నప్పుడే మనిషి అనబడతాడని స్వామి చెప్పారు. అటువంటి విషయాలు చెప్తే చాలామంది ఈ విషయాలు వింటూ ఉన్నప్పుడు కొంత వాళ్ళలో ఆ భావోద్వేగం కానీ లేకపోతే కొంత మార్పు కానీ కనిపిస్తూ ఉంటుందండి. ఈ మధ్య సౌత్ ఆఫ్రికన్స్ కూడా మా కాలేజీలో కూర్చుంటున్నారు. అయితే బీబీఏ క్లాస్లో కొంతమంది బలవంత బ్రాహ్మణార్థం అన్నట్టే కూర్చున్నారు, గర్ల్స్ బాయ్స్ కూడా. వాళ్ళు ఏ విధమైన స్పందన లేదు. నా మాట అర్థం అవట్లేదా అంటే కొంతమందికి ఇంగ్లీష్ అర్థం అవట్లేదు, కానీ ఒక విద్యార్థి మాత్రం ప్రతి చోట అండి దాన్ని సెల్తో ఫోటో తీసుకున్నాడు. ఏ స్టూడెంట్స్ నార్మల్ స్టూడెంట్స్ని అలౌ చేయరు, మరి సౌత్ ఆఫ్రికన్ కాబట్టి సెల్ పెట్టుకున్నాడేమో, కొంత ఉంటుంది కదా వాళ్ళు. అతను ప్రతి చోట అనమాట, నాకు ఎక్కడైనా తెలుగు పద్యాలు కూడా పెడతాను స్వామివి, ఖండఖండాంతర ఖ్యాతినార్జించిన మహనీయులు గన్న మధుర ఆ పద్యము, అలాగే మరి సహనం అన్నదే మనకు చెక్కదనము, ఇట్లాంటివన్నీ కూడా. అలా విద్య అంటే మేఘముల వెనకాతల ఈ విద్యుత్తు వరలినట్టు విద్య వెనక విలువలు ఉండాలి అనేటువంటివి. ఎక్కడైనా అర్థం కాకపోతే అడిగేవాడు అనమాట. క్లాస్ అంతా అయిపోయాక వచ్చి వేరే చోటున్నప్పుడు 2 చేతులు ఎత్తి నమస్కారం పెట్టాడు. తర్వాత ఈ సర్వీస్ యాక్టివిటీస్ రావడానికి కూడా చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు అనమాట. అంటే వాళ్ళలో ఉండేటువంటి సంస్కారం, తర్వాత ఈ చెప్పిన విషయాల వల్ల కొంత ఇంతో అంతో కొంత మార్పు కొంతమందిలో కలుగుతుంది. కానీ వీళ్ళందరూ విన్నవాళ్ళు ఎలా ఉన్నారో తెలియదు, కానీ సర్వీస్ యాక్టివిటీస్కి వచ్చినటువంటి వాళ్ళందరిలో మాత్రం కొద్దిగా కొంత మెత్తదనం, నాజూగ్గా ఆలోచించటం, అంటే నాన్న ఇది కాదమ్మా ఇలా మాట్లాడితే బాగుంటుంది, ఎదుగో పెద్దలు అనకండి, పెద్దలు అని అంటే తెలుగులో కొన్ని పదాలకి వేరే అర్థాలు ఉంటాయి. పెద్దలకు నమస్కారం అలా ఏదైనా అంటే మేము ఈ పెద్దవాళ్ళని వృద్ధులందరినీ సేకరించి సమీకరించి తీసుకువెళ్ళేటప్పుడు వాళ్ళతో మాట్లాడే విధానం, వాళ్ళు ఎందుకంటే కొంచెం మొండిగా ఉంటారు, అలా కాదు ఇలాగే మాట్లాడండి, వాళ్ళు అనుకున్నా పర్వాలేదు, మీరు మిమ్మల్ని తిట్టినా మీకు ఆశీస్సులు అనుకోండి అని చెప్పిన తర్వాత వాళ్ళు ఆ సహనం, అలాగే భగవంతుడి దయ వల్ల ఆ సౌశీల్యాన్ని కొద్దిగా అలవర్చుకుంటూ ఉంటున్నారు. అది ఎంతవరకు అంటే అండి, వాళ్ళు ఈ డిగ్రీ 3 years అయిపోయిన తర్వాత కూడా వాళ్ళ లైఫ్లో కంటిన్యూ చేస్తున్నామని టచ్లో ఉంటూ ఒక్కొక్కసారి మేడం మేము ఇంత డబ్బులు కలెక్ట్ చేస్తాం, మీరు యాక్టివిటీ చేయండి, లేదు నాన్న మీరు వర్క్ చేసే చోటే మీరే వెతుక్కోండి, ఆ ప్రాంతం ఏదో మీరు స్వయంగా వెళ్ళండి, చూడండి, ఎవరి చేతిలో పెట్టద్దు, చూసి నీడీ పీపుల్కి మాత్రం మీరు దాన్ని ఏ విధంగా ఇవ్వాలో ఆలోచించి ఇవ్వండి అని చెప్తే వాళ్ళు ఆ విధంగా చేస్తున్నారు అనమాట. అది భగవత్ కృప. చాలా అద్భుతంగా ఉందండి, మీరు చెప్పిన వింటుంటే చాలా ఇన్స్పైరింగ్గా కూడా ఉంది. మరి ఒక చిన్న విషయం శ్యామల్ గారు, ఈనాటి యువతరం గురించి మనం భిన్నాభిప్రాయాలు వింటూ ఉంటాము. అటు తల్లిదండ్రుల వైపు నుంచి కూడా వాళ్ళ మీద కొన్ని కంప్లైంట్స్ వస్తూ ఉంటాయి, టీచర్స్ వైపు నుంచి కూడా, లెక్చరర్స్ టీచర్స్ ఓర్పు కొద్దిగా తక్కువ, వీళ్ళకి సహనం లేదు, వీళ్ళకి బాధ్యత తెలియదు, ఏదైనా దే టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్, ఇలాంటివన్నీ వింటూ ఉంటాం. అలాగే వారిలో ఉండే కొన్ని మంచి గుణాలు కూడా ఉంటాయి, తప్పక ఉంటాయి. మరి మీరు ఇంత క్లోజ్గా ఈనాటి యువతతో ఇంటరాక్ట్ అవుతూ ఉన్నారు కాబట్టి, ఇన్ని ఏళ్ల బట్టి వారి యాటిట్యూడ్లో కానీ వాళ్ళ బిహేవియర్లో కానీ మీరు గమనించిన కొన్ని మంచి లక్షణాల గురించి మనం మాట్లాడుకుందాం ఈరోజు. అదేవిధంగా వారు ఇంప్రూవ్ చేసుకునే అవకాశం ఉన్న విషయాల గురించి కూడా మీరు కొద్దిగా చెప్తే బాగుంటుందని. ఇంకొక చిన్న ప్రశ్న అండి, ఒకేసారి అడుగుతున్నాను. వాళ్ళు ఇంప్రూవ్ చేసుకోవలసిన విషయాలకు తల్లిదండ్రులుగా కానీ, లేదు వాళ్ళ అక్క చెల్లెళ్ళు అన్నతమ్ములుగా కానీ, వాళ్ళ ఫ్రెండ్స్గా కానీ, నేను ఏదైనా అయి ఉండొచ్చు, నేను ఒక పేరెంట్ అవ్వచ్చు, ఫ్రెండ్ అవ్వచ్చు, సిబ్లింగ్ అవ్వచ్చు, నా వైపు నుంచి నేను వారికి ఏ రకంగా సపోర్ట్ చేయగలను, వీటి గురించి కొద్దిగా మాతో షేర్ చేస్తారా? స్వామి ఎప్పుడు చెప్పేవారండి, పిల్లలందరూ కూడా మంచివాళ్లే, వాళ్ళు ఎదిగినటువంటి వాతావరణం కానీ లేకపోతే పెంచే విధానంలో కానీ ఎదురైనటువంటి పరిస్థితుల వల్ల కానీ వాళ్ళని చెడుగా మారుస్తాయి, కానీ సహజంగా ఎవరు చెడ్డవారు కాదు. అలాగే మనకి ఉండనే ఉంది అయోగ్యో పురుషో నాస్తి అని, ఎవరూ యోగ్యత లేకుండా ఉండరు. మరి ఈ ప్రయత్నం ఉంటే దైవానుగ్రహం ఉంటుంది. కాబట్టి ఈ యువతలో నేను చూసింది ఏంటంటే వాళ్ళు ఎక్కువగా
ఒకటి కొంత ఈనాటి యువత ప్రేమరాహిత్యంతో బాధపడుతుంటారు. అంటే తల్లిదండ్రుల వల్ల అందవలసినటువంటి సపోర్టు కొంతమందికి అందటం లేదు. విపరీతంగా చదవమనన్న ఒత్తిడి చేయటం లేదు. కావలసిన ధనం కంటే 10 వారికిచ్చి ఈ మోటార్ బైక్స్ కొనిచ్చి ఎక్కడికంటే అక్కడికి విచ్చలవిడిగా తిరిగేటువంటి స్వేచ్ఛనివ్వడం, ఇలాంటి విషయాల వల్ల వాళ్ళకి లేకపోయినా వాళ్ళని పాడు చేస్తూ ఉంటారు. ఈ కాలేజీలో యువతను చూస్తే అదే అనిపిస్తుంది. కానీ వారితో విడిగా ఒక్కొక్కరు రకరకాల సమస్యతో బాధపడుతున్నారని అర్థమవుతుంది వాళ్ళ యొక్క ముఖాలు చూసినప్పుడు, వాళ్ళు వ్యక్తం చేసినటువంటి విషయాల్ని. విడిగా పిలిచి మాట్లాడినప్పుడు అప్పుడు వాళ్ళలో ఉండేటువంటి ఆ ఉత్తమ గుణాలు ఎంత చక్కగా ఉన్నాయి అనేటువంటిది అర్థమవుతుంది. అక్కడ సమస్యల్లా వాళ్ళకి వ్యక్తం చేయడం రాదు, చెయ్యాలని సంకల్పం చాలా ఉంటుంది, కానీ ఎలా చేయాలో తెలియదు. అప్పుడు భగవంతుడి దయ వల్ల ఎవరో ఒక టీచరు వాళ్ళని గనక కరెక్ట్గా గైడ్ చేస్తే వాళ్ళలో ఉండేటువంటి ఆ మంచితనం వెలువలా పొంగుకొస్తూ ఉండేటువంటి సందర్భాల్ని అలా చాలా మందిలో చూడగలిగాండి. కావాల్సిందల్లా ఆ సమయానుగుణంగా వాళ్ళని మార్చటం, ఈ రకంగా చేస్తే నీకు బాగుంటుంది, ఇది కాదు పద్ధతి, ఇది పద్ధతి అని చెప్పి వాళ్ళకి తెలియచేస్తే, అయ్యో మాకు తెలియలేదండి, చెప్పిన వారు లేరు. అది ఒక భాష మాట్లాడడం కావచ్చు, ఒకరితో వ్యవహరించే తీరు కావచ్చు, ఏదైనా సరే వాళ్ళకి తెలియకే కానీ తెలియచెప్పిన వెంటనే, అంటే సాధారణంగా గ్రాడ్యుయేషన్కి వచ్చారు వీళ్ళకి తెలియంది ఏమిటి అని చాలామంది దానికి దూరంగా ఉంటారు. అలా కాకుండా చెప్పిన వాళ్ళని విడిగా పిలిచి మాట్లాడినప్పుడు చాలామందిలో అలా మార్పు రావడం చూసండి. ముఖ్యంగా ఈ సేవకు వచ్చినప్పుడు వాళ్ళ యొక్క హృదయం ఆర్ద్రం అవడం గమనించాను. అంటే ఉదాహరణకు వృద్ధాశ్రమంకి వెళ్ళామనుకోండి, అక్కడ వాళ్ళు పడుతున్న బాధలు చూసి బయటకు వచ్చి అడిగేవారు, వీళ్ళని ఎందుకండి వదిలేశారు, అలాగా ఎందుకు చూడలేదు, మా అమ్మగారు ఎంత బాధపడ్డారో, ఈ తాతగారు ఇది చెప్పారు అని అడిగితే, నాన్న ఇది విషయం, లేకపోతే తల్లి ఇది విషయం అమ్మ అంటే అమ్మాయిల మేరే అబ్బాయిల మేరే తీసుకువెళ్తాము, అమ్మ ఇది సంగతి అని చెప్తే వాళ్ళు విని, మరి దీనివల్ల మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే వృద్ధాశ్రమాలను విజిట్ చేయడం కాదు, ఇంటగలి చిరచ్చగలవాలి మొట్టమొదట. కాబట్టి మీ తల్లిదండ్రులు ఎలా ఉన్నా వాళ్ళతో మర్యాదగా వ్యవహరించాలి. నాన్న వద్దంటారు, మెల్లగా మాట్లాడి ఒప్పించండి అని చెప్పి, కొంచెం మన చిన్నప్పుడు ఎలాగా వాళ్ళు మేల్కొని ఇలా ఉన్నారు అని చెప్పి ఆ తల్లిదండ్రుల ప్రేమకు సాటి రాదు అనే విషయాలను వాళ్ళకి కొంచెం వివరంగా చెప్పినప్పుడు వాళ్ళు, ఎందుకంటే ఆ మంచితనం ఉంది, సంస్కారం ఉంది, తల్లిదండ్రుల పట్ల ప్రేమ గౌరవం కూడా ఉన్నాయి. కానీ కాలక్రమేణా తక్కినటువంటి స్నేహితులతోటి ఏర్పడ్డ స్నేహాల వల్ల వాళ్ళు కంపేర్ చేసుకొని తెలియకుండా కృంగిపోవడం జరుగుతూ ఉంటుంది. అప్పుడు ఈ కంపారిజన్ వద్దు, ఇది వద్దు, ఇలా ఉండాలి అని చెప్పినప్పుడు వాళ్ళలో సహజంగా ఉండేటువంటి మంచితనం బయటకు రావడం, అలా వాళ్ళు మారడం జరుగుతున్న సందర్భాలు వివిధ విషయాల్లో ఉన్నాయండి. అలాగే మరి ఒక తల్లిగా తండ్రిగా ఒక పిల్లవాడిలో మనము ఆశించిన మార్పు కావాలి అంటే ఓర్పు చాలా అవసరము. ప్రతిసారి ఓర్పుగా ఉంటే కూడా కుదరదు ఒక్కొక్కసారి, ఎందుకంటే సందర్భానుగుణంగా మనం మందలించటము లేకపోతే గట్టిగా హెచ్చరించటము రెండూ చేయాలి. కానీ చాలా మటుకు ఓర్పుతో చూసి ప్రేమగా నచ్చజెప్పడానికి ప్రయత్నించినప్పుడు పిల్లవాళ్ళలో మార్పు వస్తుంది. కానీ ఒక్కొక్కళ్ళు మొండివాళ్ళు కూడా ఉంటూ ఉన్నారు. వాళ్ళతోటి సమయానుకూలంగా ఆ మెంటాలిటీని బట్టి మనం వ్యవహరిస్తూ ఉంటే ఆ తీరులో వాళ్ళలో ఆ మార్పు క్రమక్రమంగా కలుగుతూ వస్తుందండి. శ్యామల గారు, చివరిగా ఒక ప్రశ్న. ఈనాటి పరిస్థితుల్లో స్వామితో మీరు మీ ఇన్నర్ కనెక్ట్ని ఎలా మెయింటైన్ చేస్తూ వస్తున్నారు? దానికోసం మీరు సాగిస్తున్న సాధన ఎటువంటిది? అంటే భగవంతుడు నేను ఎలా భావిస్తాను అన్న మీ ప్రశ్న అండి. అంటే నాకు స్వామి దర్శనమైనప్పుడు కానీ మొట్టమొదట కానీ ఒక్కటే అనిపించిందండి, భగవంతుడు హృదయవాసి. సాధారణంగా మనం తల్లిదండ్రులతో స్నేహితులతో ఎందరితోటో క్లోజ్గా ఉంటాం, కానీ అందరితో ఎంత క్లోజ్గా ఉన్నా కొన్ని విప్పి చెప్పలేం. కానీ మనం చెప్పకుండానే తెలుసుకునేవాడు పరమాత్మ. అతడు ఎందుకంటే హృదయవాసి, సర్వాంతర్యామి. ఈ భావనే ఎప్పుడూ నాకు మొదటి నుంచి ఉండేది. చాలామంది స్వామి దర్శనమైందా, మీరు సత్యసాయిబాబాని చూసొచ్చారా, అయితే మీకేం మహిమలు జరిగాయని అడిగేవారు. నాకు ఆ పదమే చాలా బాధ అనిపించేది. భగవంతుడికి మహిమ అనేటువంటిది కరతలామలకం, చాలా అది నాట్ ఈవెన్ ఏమంటారు, అది 1000వ వంతు 1000లో 1000వ వంతు కూడా కాదు, అది సహజమైంది ఆ తండ్రికి.
మరి మహిమ ఏమిటి అంటే ఆయన ప్రేమే మహిమ. ఆ దాని ద్వారానే కదా మనలో మార్పు వస్తుంది. అంటే ఆ తండ్రి గమనిస్తాడు, అన్నీ చూస్తూ ఉంటాడు, నా బాధని గమనిస్తాడు, నా సంతోషాన్ని గమనిస్తున్నాడు, కాబట్టి నేను ఎలా మసులుకోవాలి అనేటువంటిది. అలా హృదయవాసి అని భావించిన కొద్దీ ఎప్పుడైనా అంటే ఒక్కొక్కసారి మరి అనంతపూర్లోనే ఒకసారి ఒక డాక్టరేట్ అండి, ఆవిడ మ్యాథ్స్ డిపార్ట్మెంట్, కేరళ నుంచి వచ్చారు. స్వామి గురించి వారికి తెలియదు. నేను అడిగాను, స్వామిని మీరేమని భావిస్తారంటే, నాకు ఇంతవరకు పెద్ద తెలియదు శ్యామ్లా, కానీ ఇప్పుడిప్పుడే ఆయన భగవంతుడా అనే భావన కలుగుతోంది, మరి నువ్వెలా ఫీల్ అవుతున్నావు? ఇదే చెప్పాను, నాకు హృదయవాసి, మనం ఏమనుకున్నా తెలుస్తుంది ఆయనకి. ఆ రోజు గమ్మత్తుగా సమ్మర్ కోర్స్ అవుతుందండి, స్వామి బాలగోపాల పాడుతున్నారు, స్వామి వస్తారు అనుకున్నాను. అంటే యాజ్ ఇఫ్ టు ప్రూవ్ అనమాట, సరిగ్గా అది అనుకోగానే స్వామి వచ్చారండి. ఇవాళ ప్రాచీన మహర్షులు అని మొదలు పెడతారు స్వామి అంటే, ప్రాచీన మహర్షులు అని మొదలుపెట్టారు. తర్వాత స్వామి 3 భజనలు పాడతారు అంటే 3 భజనలు పాడారు. చాలా విచిత్రం అనిపించింది. అంటే నేను దాన్ని నోటీస్ చేయట్లే, మామూలుగా మనం చాలాసార్లు అనుకున్నప్పుడు జరుగుతూ ఉంటాయి కదా, సో యథాలాపంగా అనుకున్నాను. తర్వాత అనిపించింది, ఓహో నేను హృదయవాసి అని దర్శనాంబికతో అన్నాను, స్వామి తర్వాత ఇలా ఇలా చేస్తూ వచ్చారు అంటే అది నిజమే కదా అని. అలాగే అనంతపూర్లో ఉన్నప్పుడు కానీ, తర్వాత బయటకు వచ్చేసినప్పుడు కానీ, ఫిజికల్గా ప్రాబ్లమ్స్ హెల్త్ పరంగా కానీ ఏ రకంగా కానీ ఎదుర్కొన్నప్పుడు అది స్వామికి నివేదించుకోవటము, అంటే వెంటనే ఏదో ఫలానాది, ఇప్పుడు విభూతి మనకున్నదల్లా విభూతి అది తీసుకోవడం, అట్లాగా ఏదైనా ఆ ప్రార్థన చేయడం, ఆ సమయానికి అనుగుణంగా స్వామి తట్టేటట్లు చేసి ఏం చేయాలో అది చేయించటం. అది కరెక్టా కాదా అనేటువంటిది పర్యవసానం మనకి 100% రైట్ అని తర్వాత అర్థమవుతూ ఉండేదండి. అంటే ఇప్పుడు ఒక్కొక్కసారి మనం వచ్చిన ప్రతి థాటు భగవంతుడే చెప్పాడు అని పొరబడుతూ ఉంటాం, కానీ ఇక్కడ పొరబడలేదు అని చెప్పి నాకు అనిపించింది అనమాట. ఎక్కడైనా స్టూడెంట్స్ని తీసుకెళ్తూ చెప్తానమ్మా భగవంతుడికి, ఎందుకంటే మనకి అక్కడ యూనిటీ ఆఫ్ ఫెయిత్స్ కదా, నేను సత్సాయి స్టూడెంట్, నాకు స్వామి సర్వస్వం, మీరు జీసస్ నమ్ముతారా, జీసస్నే ప్రార్థించండి అని చెప్పి వాళ్ళకి చెప్తూ ఉంటాను, అల్లాని ఇలా వేడుకోండి అని చెప్పి. అలా చెప్తూ అమ్మ భగవంతుడికి ఇది ఇష్టము, ఆడంబరంగా ఉండడం కానీ ఎలా ఉండకూడదు అది ఇది అలా చెప్పిన రోజున, ఆ మాట్లాడిన రోజు అనుకుంటా, అంటే ఇది స్వామి చెప్పించారు, అది కరెక్టే అన్నట్లుగా ఇమీడియట్గా ఒక బుక్ తెరిస్తే అది కానీ, ఒక మెయిల్ తెరిస్తే సాయి మెసేజ్ అదే ఉండడం అలాగా కనిపిస్తూ వస్తుంది. అలాగే ఇంట్లో మరి మనుషులను కలిసి ఉన్నాక చిన్న చిన్న పోట్లాటలు కూడా జరుగుతుంటాయి. సో అలాంటి పోట్లాటల్లో కూడా నేను ఒక్కొక్కసారి ఇది పద్ధతి కాదు, మనం స్వామిని తెలుసుకున్నాక ఉన్నదానికంటే ఉన్నతంగా వెళ్ళాలి, లోపాలు సవరించుకోవాలి. మన లోపాలు సవరించుకోవడం అన్నది అది భగవంతుడికి సన్నిహితమైన కొద్దీ జరగవలసినటువంటి మార్పు. కాబట్టి మీరు ఇలాగే ఎందుకు ఉండిపోతారు అని చెప్పి దెబ్బలాడుతూ ఉంటాను. అప్పుడు అనిపిస్తుంది నాకు, నేను గట్టిగా అరుస్తున్నానా, స్వామికి ఇలా అరవడం ఇష్టం ఉండదు అని. అయితే పద్ధతి నాది తప్పే, నేను ఇలా మాట్లాడాను అని చెప్పి అనుకుంటూ ఉన్నప్పుడు మళ్ళీ ఇమ్మీడియట్గా అదే నైట్ మెయిల్స్ ఓపెన్ చేసినప్పుడు ఎగ్జాక్ట్గా ఏదైతే మాట్లాడానో అదే వచ్చి ఉంటుందన్నమాట. అప్పుడు అనిపిస్తుంది, అంటే చెప్పింది కరెక్టే, నేను నమ్మింది కరెక్టే, కానీ చెప్పవలసిన విధానం మార్చుకోమంటున్నారు, అంత మాత్రం స్వామి నన్ను సపోర్ట్ చేయట్లేదు, నేను ఇంకా అంటే అది చెప్పేది ఇంకా ప్రేమగా ఓర్పుగా చెప్పాలి, నా లోపాన్ని నేను సవరించుకోవాలి, వాళ్ళకి చెప్తున్నాను అని చెప్పి. అలాగా ఎదుర్కొనేటువంటి ఆ ప్రతి అనుభవంలో, అంటే మనందరికీ అనుభవం ఉంటుంది కదండి, ఇది చేస్తున్నాం కొత్తది, స్వామి ఆశీర్వదించాలి అనుకున్నప్పుడు అక్కడ ఆ విభూతి పరిమళం కానీ, ఒక పుష్పం రాలడం కానీ, ఆ మనసా వాచా కోరుకుంటున్నప్పుడు ఆ తండ్రి యొక్క అనుగ్రహం ఆ క్షణాన్ని ఎలా ప్రత్యక్షమై మనని భయపడద్దు నేనున్నాను అనేటువంటి ఆ ఆశీర్వచనం, నీ ఎంట నీ వెంట నీ జంట నీ కంట ఎల్లప్పుడూ ఉంటా అన్నారు. అది మనం సత్సంకల్పానికి అవరాధం లేదని ఆ తండ్రి మాటలను విశ్వసించి ముందుకు నడుస్తున్నప్పుడు ఆ ప్రతి క్షణం అది అనుభవిస్తుంటా. అందుకని స్వామిని ఎప్పుడు ఎక్కడున్నా, ఒక ఫోటో ఉన్నా లేకపోయినా, ఒక మందిరంలో ఉన్నా లేకపోయినా, తండ్రి నువ్వు నా మాటలు వింటున్నావు, నన్ను గమనిస్తున్నావు, కాబట్టి నా ప్రార్థన విను ఇది అని చెప్పి ఎక్కడికక్కడ ఉండి ప్రార్థించుకోవడం. అలా ఆ వెంటనే ఆ చేసిన ప్రార్థనకి ఎవరి గురించి కావచ్చు, ఏ విషయం గురించి కావచ్చు, తరువాత ఎలా ఉంది ఫలితం అనేటువంటిది వెంటనే తెలియచేయడం. కాబట్టి సర్వాంతర్యామి అయినటువంటి స్వామి హృదయవాసి అనేటువంటిదే నా అనుభూతి, విశ్వాసం. చాలా బాగుంది శ్యామల గారు.
దాదాపు 3.5 దశాబ్దాల క్రితం మొట్టమొదటిసారి స్వామివారిని దర్శించినప్పటి నుంచి భగవద్విశ్వాసంతో దాన్నే ఆత్మవిశ్వాసంగా మలుచుకుంటూ మీ జీవితాన్ని చక్కగా జీవిస్తూ స్వామిని హృదయవాసిగా అంటే అత్యంత దగ్గరగా స్వామితో జీవిస్తున్న మీరు మాకు ఎన్నో మంచి విషయాలు చెప్పారు ఈరోజు. మీ జీవితం గురించి అద్భుతమైన సంఘటనలను ఎన్నో ఇన్స్పిరేషనల్ సిచ్యువేషన్స్ని, వాటిని మీరు ఎలాగూ ఛాలెంజింగ్ సిచ్యువేషన్స్ని ఎలా ఫేస్ చేసి ఎలాగూ వాటిని దాటుకుని బయటికి రాగలిగారు అనే విషయాన్ని చాలా ఇన్స్పిరేషనల్గా చెప్పారు. అలాగే ఈనాటి యువతతో మీకున్న ఎక్స్పీరియన్స్తో వారి గురించి, వారిని మనం మంచి మార్గంలో ఇంకొద్దిగా పుష్ చేయడం కోసం మంచి మంచి టిప్స్ ఇచ్చారు పేరెంట్స్కి కానీ టీచర్స్కి కానీ. మీరు ఈరోజు మాతో ఇంత సమయాన్ని వెచ్చించి ఇన్ని మంచి విషయాలను షేర్ చేసుకున్నందుకు మీకు మా తరఫున, మా రేడియో సాయి శ్రోతలందరి తరఫున ధన్యవాదాలు సమర్పించుకుంటున్నాము. సాయిరామ్. సాయిరామ్. యువతీ యువకులారా, ఈనాడు యావత్ ప్రపంచము, ఈ ప్రపంచం యొక్క సౌభాగ్యము, ప్రపంచం యొక్క ఉన్నతి ఈనాటి యువతీ యువకుల యొక్క ప్రవర్తనలపై ఆధారపడి ఉన్నది. యువతీ యువకుల యొక్క ప్రవర్తన ఉత్తమమైనప్పుడే ఈ ప్రపంచం కూడాను ఉత్తమ ఆదర్శాన్ని అనుభవించగలదు. గడిచిపోయిన రాత్రి ఎంత మనం గడిబిడి చేసినప్పటికీ మనకు ప్రాప్తించదు. అనంతమైన సాగరంలో పరిపూర్ణంగా లీనమైనటువంటి యమునా నదిని మనం ఎంత పిలిచినను తిరిగి రాదు. మనము బాగుగా తిని నమిలి మృంగినటువంటి ఫలమును తిరిగి మనం వెనుకలకు తీసుకోలేము. కానీ మానవుడు తన యొక్క రోజులను మోదులతో గడుపుకుంటున్నాడే కానీ ముందు ఏమి జరుగునో అనేటువంటి ఒక సత్యాన్ని గుర్తించుకోలేకపోతున్నాడు. సూర్యుడు తన కిరణముల ద్వారా జలమును ఆవిరి గావించుకొని తాను ఏ విధంగా దానిని హరిస్తున్నాడో అదే విధంగానే రాత్రింపగలు మానవుని యొక్క ఆయు ప్రమాణమును అంత్యము గావించుకున్నటువంటి సత్యాన్ని మానవుడు గుర్తించుకోలేకపోతున్నాడు. జీవితము ఒక పెద్ద గడియారం వంటిది. ఇందులో సంవత్సరములు, నెలలు, దినములు అనేటువంటి 3 ముండ్లు బాగుగా తిరుగుతున్నవి. పిన్నులు సక్రమంగా తిరుగుతున్నవని మనం ఆనందిస్తున్నామే కానీ తిరిగి త్వరలోపలనే ఘనమని గంటలు మ్రోయిస్తూ ఉంటున్నది. కానీ ఈ గంటల విషయాన్ని మనం గుర్తించుకోలేకపోతున్నాము. దినములే నిమిషముల యొక్క పిన్ను, నెలలే గంటల యొక్క పిన్ను, గంటలే మన యొక్క సంవత్సరం యొక్క పిన్ను. కనుక మనము ఈ దినములు, నెలలు, గంటలు తిరుగుతున్నటువంటిది చూస్తున్నామే కానీ దీనిలో తరిగిపోయేటువంటి ఆయు ప్రమాణాన్ని మనం గుర్తించడం లేదు. ఈ కాలము గడువకపురమే కర్తవ్యాన్ని మనం గుర్తించి వర్తించాలి. మానవుడు ఈ జగత్తు నుండి అవతరించడానికి మూల కారణం ఏమిటి? ఈ మానవుని యొక్క కర్తవ్య ధర్మం ఏమిటి? ఇలాంటి కర్తవ్యాన్ని మనం గుర్తించి జీవితాన్ని గడపడానికి ప్రయత్నించాలి. మానవత్వంలో ఉండినటువంటి దివ్యత్వము, పవిత్రాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించడం లేదు. జీవితంలో కాలము చాలా ప్రధానమైనటువంటిది, ప్రమాణమైనటువంటిది. కానీ ఈ కాలమును ఈనాటి యువతీ యువకులు అమితంగా వ్యర్థము గావిస్తున్నారు. దీనిని వ్యర్థము గావించక సార్థం గావించడానికి ఈ కాలమును సద్వినియోగం చేసుకోవాలి. మానవ కోటి మధ్య ప్రేమ బీజములు నాటి సహన ప్రసూనములు వికసింపజేసి శాంతి ఫలములు సమాజములకు అందించేటువంటిది ఈనాటి యువకుల యొక్క ప్రధానమైన లక్ష్యంగా ఉండాలి. సమాజములకు శాంతి ఫలములను అందించేటువంటి విద్యార్థులుగా తయారు కావాలి. నేటి యువతను ఉన్నత మార్గంలో నడిపించేవి ప్రేమ, సేవ అని బోధించడమే కాకుండా వాటిని తమ నిత్య జీవితంలో ఆచరిస్తూ శ్రీ దుర్గాశ్యామల మనందరికీ ఆదర్శంగా నిలిచారు.